गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ఋషభదేవులు ఈ అజనాభం అనే ఈ భారతదేశానికి ఈ భరతుని రాజ్య పరిపాలన చేసేదానికి పట్టాశక్తిగా చేసి ఆయన బయలుదేరారు కూడా. దాని తర్వాత ఇప్పుడు భరతుడు ఈ అజనాభం అనే మన దేశాన్ని రాజ్య పరిపాలన చేసేదానికి ప్రారంభించారు. తన తండ్రిలాగానే, తండ్రిని చూసే కదా ఆయన కూడా ఇలా తయారయ్యారు. తన తండ్రిలాగానే రాజ్య పరిపాలన చేయాలని నిర్ణయించుకొని విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన పంచజనిని వివాహం చేసుకొని తనకు సదృశంగా 5 కుమారులు ఆయన కూడా ఇలా వాళ్ళని పుట్టించి వాళ్ళతో పాటు రాజ్యంతో ఉంటూ ఇలా ధర్మతగా రాజ్య పరిపాలన చేశారంట భరతులు. ఇలా భరతుల యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉనిందంటే తన తండ్రిలాగానే ఉనింది. ఆయన ఉత్తమ క్షత్రియుడు కాబట్టి క్షత్రులకు కూడా వేదం ఉంది, అగ్నిహోత్రం ఉంది, వేదోక్త ధర్మములు ఉన్నాయి, యాగములంతా ఉన్నాయి కదా. ఇలా నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటూ జ్వలిస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నారంట భరతులు. ఆయన ఏ యాగములు ఏ సమయంలో చేయాలో వాటన్నిటిని చక్కగా చేస్తూ ఏమిటంటే ఈ యజ్ఞక్రతు రూపం క్రతుభిః ఉచ్చావచే దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానాం అంటూ దర్శపూర్ణమాసం చేయాలి, తర్వాత పశుబంధం చేయాలి, సోమయాగం చేయాలి, చాతుర్హోత్రం అది ఆ సమయంలో చేయాలి. ఏ సమయంలో ఏ యాగములు చేయాలో వాటన్నిటినీ శ్రద్ధగా చేసు భగవదర్పణ బుద్ధితో చేసి అన్నీ భగవంతునికి సమర్పించారంట. ఆయన యాగం చేశారు కదా, ఆ యాగం చేసే ఆ అందాన్ని శుకాచార్యులు వర్ణించారు. ఎలా ఆయన ఆ యాగం చేశారంటే ఇలా కూర్చొని యాగం చేసేటప్పుడు అక్కడ ఏముంటుంది, అక్కడ ఆయన కూర్చొని ఉంటారు, ఋత్విక్కులు ఉంటారు, కింద యాగవేది ఉంటుంది, సృక్ష్రూం ఉంటుంది, ఆజ్యం ఉంటుంది, యాగానికి కావలసిన సామగ్రులన్నీ ఉంటాయి కదా. వీటన్నిటినీ భగవత్ స్వరూపంగా చూసి పరమ పవిత్రతో మనం ఉండి యాగం చేయాలి అనేది లోకంలో ఉండే విషయం. అది మనం పవిత్రంగా చూసి భగవత్ స్వరూపం అంటూ దాంట్లో పూజిత బుద్ధితో ఉంటాము. కానీ ఈయన ఎలా చేశారంటే సాక్షాత్ మహావిష్ణుగానే దాన్ని చూసేదానికి ప్రారంభించారంట. తన చేతిలో ఉండే సృక్కు స్రవం వీటిని భగవంతుడిగా చూస్తున్నారు. దాంట్లో ఉండే హవిస్సు, దాంట్లో ఉండే నెయ్యిని భగవంతునిగా చూస్తున్నారంట. తన చేతినే భగవంతునిగా చూస్తున్నారంట. అక్కడ ఉండే ఋత్విక్కులు యజమానులు వాళ్ళందరినీ చూసి భగవత్ స్వరూపంగా చూస్తున్నారంట. ఆ యజ్ఞవేది ఉంది కదా దాన్ని భగవత్ స్వరూపంగా చూస్తున్నారంట. అక్కడ ఉండే సామగ్రులు, పువ్వులు, పుష్పములు, ఫలములు అన్నీ భగవత్ స్వరూపంగా చూసి ఇలా అన్నీ భగవత్ స్వరూపంగా చూస్తూ భగవన్మయంగా ఉంటూ ఆ అగ్నిలోనే కదా భగవంతునికి ఆవిర్భాగం అనేది ఇస్తాము. ఆ అగ్ని కూడా భగవంతునిగా ఇలా మనస్సుకి తీసుకొచ్చి ఇంద్రాయ స్వాహ అంటూ ఏ దేవతల గురించి అతను ఇలా ఆవిర్భాగం ఇస్తారో ఆ సమయంలో ఆ విరాట్ స్వరూపుని యొక్క శరీరంలో ఎక్కడ ఆ దేవతలు ఉన్నారో ఆ దేవతలను ఇలా ధ్యానించి ఆ విరాట్ స్వరూపాన్ని ధ్యానించి ఇలా ఉత్తమమైన యాగం చేశారు. మనకు ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసేటప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసేవాడిని చూసాము, ఇలా భక్తి చేసేటప్పుడు భక్తి పరవశంలో భగవంతుని స్వరూపం చూసేవాళ్ళని చూసాము. కానీ యాగయజ్ఞములో భగవత్ స్వరూపంగా భగవంతుని చూసి ఇలా యాగయజ్ఞం చేసింది నాకు తెలిసి ఇతను ఒకటే, నభూతో నా భవిష్యత్. ఇలా మళ్ళీ చేసేవాళ్ళు ఉంటారా అని మనకి తెలియదు, ఇలా ముందు ఎవరైనా చేశారా అంటారు తెలియదు. కానీ భరతులు మాత్రం అలాంటి యాగం చేశారంట. ఇలా యాగం చేసేటప్పుడు ఆయనకి ఏ దోషం అనేది ఆయనకు వస్తుంది? మనం యాగం చేసినామనే అహంకారం వస్తుందా, లేకపోతే అందరూ మనం ఇలాగ యాగం చేస్తున్నారని ఎక్కడైనా వెళ్ళి ఆ ప్రతిష్ట అనేది దక్కుతుందా, లేకపోతే డబ్బుల కోసం చేస్తారా? ఇలా ఏ దోషము లేకుండా భగవత్పరంగా భగవంతుడు యాగం అని అనుకోని పవిత్రంగా చేసేది కాకుండా ఆ భగవంతుడే యాగం అంటూ ఇలా భగవత్ స్వరూపంగా చేసి ఇలా యాగం చేసేటప్పుడు ఏమైందంటే ఆ భగవంతుడు వచ్చి మనసులో కూర్చోలేసినారంట ఆ భరతులకి. ఇలాగ అతను పరమ పవిత్రంగా జీవిస్తున్నారు, అందరినీ ఇలా రాజ్య పరిపాలన చేస్తూ ఇలా భగవంతుని లోపల చూసేదానికి ప్రారంభించిన తర్వాత అతనికి సమాధి స్థితి అనేది వచ్చేసింది. అలా వచ్చినప్పుడు ఇలా కూర్చొని హవిర్భాగం అగ్నిహోత్రం కోసం కూర్చొని ఇలా హవిస్సు నెయ్యాలను చేతిలో పట్టుకొని భగవంతుని ధ్యానం చేసి సమర్పించేదానికి ముందు ఏమవుతుందంటే అతనికి సమాధి అనేది సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఏమి ఆశ్చర్యం అంటే సాయంత్రం అయిపోతుందంట.
అలాగే ఎన్ని గంటలు తాను సమాధిలో ఉంటామని కూడా తెలియకుండా ఆ సమాధి స్థితిలో ఉంటూ ఇలా రాజ్య పరిపాలన ఉండేటప్పుడు ఆయన అనుకున్నాడంట, దీనికి పైన మనం రాజ్య పరిపాలన చేసేదానికి మనం వల్ల వీలు కాదు, మనం సరైన వాళ్ళు కాదు, కొంచెం స్పృహతో ఉంటేనే చేయగలుగుతాము, ఇలా అప్పుడప్పుడు సమాధి స్థితిలో వెళ్ళినామంటే మనం దీనిపైన రాజ్య పరిపాలన చేయలేము, అందుచేత ఆయన బయలుదేరాలని నిర్ణయించుకున్నారంట. ఇలా ఎన్ని సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశారంటే 1,000,000 సంవత్సరాలు. ఆ 1,000,000 సంవత్సరాలు ఇలా ధర్మతః యాగయజ్ఞములన్నీ చేసినందువల్ల మన ఈ భారతదేశం ఉంది కదా, దీనికి ముందు అజనాభం అనే దీనికి పేరు. ఈ అజనాభం అనే మన దేశానికి ఈ భరతుని వల్లే భారతం అని పేరు వచ్చింది. ఇప్పుడు భారతదేశం మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశం దీన్ని ఎందుకు చెప్తున్నామంటే ఈ భరతుని వల్లనే మన ఈ అజనాభం అనే ఈ దేశానికి భారతం అని పేరు వచ్చింది. జనులందరూ ఇలా ఆశగా భారతదేశం అని చెప్పేదానికి ప్రారంభించారు. ఎందుకంటే 1,000,000 సంవత్సరాలు ధర్మతగా పరిపాలించినందువల్ల. ఆ 1,000,000 సంవత్సరాలు అయ్యింది, తన కొడుకులు కూడా పెద్దవారు అయినారు కాబట్టి వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించి మనం భగవద్ధ్యానం కోసం బయలుదేరుతాం, దీనికి పైన మనం ఇక్కడ ఉండలేము, రాజ్య పరిపాలన చేయలేము అంటూ తన కొడుకుల దగ్గర రాజ్యాన్ని అప్పగించి అక్కడి నుంచి బయలుదేరి పులహాశ్రమం అనే పులహ మహర్షి ఎక్కడుంటారో ఆ ఆశ్రమకు వచ్చి 2 పక్కల చక్ర నది ఇలా ఉభయంగా ప్రవహించి ఆ చోటులో వచ్చి కూర్చొని ఇప్పుడు సంతోషంగా హాయిగా భగవద్ధ్యానం చేసేదానికి ప్రారంభించారంట. ఆ రమ్యమైన ప్రదేశం, అక్కడి నుంచి పువ్వులు పండ్లు ఆ శాలగ్రామం వీటన్నిటిని తీసుకొచ్చి ఇలా ఆరాధన చేసేదానికి కూర్చున్నారంట. ఇప్పుడు సంతోషంగా ఆరాధన చేస్తున్నారంట. ఇలా ఆరాధన చేయాలని ఆయనకు చాలా ఆశ. కానీ రాజ్యంలో ఉండేటప్పుడు ఎప్పుడు సమాధి స్థితికి వెళ్తామని తెలియదు కదా ఆయనకి. అలా వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తారు? రాజ్యంలో ఉండేటప్పుడు అలా ఉండలేము కదా. అందుచేత అప్పుడు మెల్లమెల్లగా దాన్ని ముగించేసి వెళ్ళాలి అనేది ఆయనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఏ దిగులు ఏ అడ్డం లేకుండా భగవద్ ఆరాధన మాత్రమే ఇప్పుడు అంటూ సంతోషంగా కూర్చొని పరమానందంగా భగవంతుని ఇలా అనుభవిస్తున్నారంట ఆ భరతులు. ఇలా ఆయన పూజలో కూర్చునేటప్పుడు ఏమవుతుందంటే కృష్ణాయ నమః అని చెప్పిన వెంటనే మనసు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణస్వరూపం తురీయ అవస్థ సమాధి స్థితికి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ అర్చన కమలానాచాయ నమః రాదు నోట్లో నుంచి, ఆ సమాధి స్థితిలోనే ఉండిపోతారు. ఇలా కళ్ళు తెరిచి చూస్తే ఎన్ని గంటలు ఉన్నాము ఎన్ని రోజులు ఉన్నాము కూడా తనకి తెలియదంట. అంతసేపు ఆ సమాధి స్థితిలో ఉంటూ ఇలా రోమాంచం ఏర్పడి భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానిస్తూ ఇలా తను ఎలా అనుకున్నాడో తను ఎలా జీవించాలో అలా ఉత్తమంగా ఇలా జీవిస్తూ, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ పువ్వులు ఉన్నాయి కదా అర్చన చేసేదానికి, అది చేతిలో పెట్టుకొని ఇలా వచ్చి అర్చన చేసేదానికి ప్రారంభిస్తారంట. ఇలా ప్రారంభించిన వెంటనే సమాధి స్థితికి వెళ్ళినందువల్ల ఆ చేతిలో ఉండే పువ్వులన్నీ వాడిపోయి ఉంటాయి. వాడిపోయిన పువ్వుల్ని పెట్టుకొని ఎన్ని రోజులు ఉన్నామని ఇలా లెక్క పెడతారంట ఆయన. అలాగ ఉత్తమమైన స్థితి ఎవ్వరూ మనకి లేదు అడ్డు పెట్టేదానికి, మనకు భగవంతునికి మాత్రమే సంబంధం అంటూ ఇలాగా ఏకాంతంగా భగవదారాధనం చేస్తూ, అంతేకాకుండా ఆ చక్ర నది చాలా చల్లగా ఉంటుందంట. తెల్లవారుజామున లేచి దాంట్లో స్నానం చేసి జింక యొక్క తోలునే వస్త్రంగా కట్టుకొని దాంట్లో నిలబడి సూర్యుడి గురించి గాయత్రి జపించి ఇలా సూర్యస్తంభనం జలస్తంభనం చేసుకుంటూ సూర్యుని గురించి ఇలా స్తోత్రం చేసుకుంటూ ప్రతిరోజు స్నానం చేసి ఆయన జపం చేస్తారంట. తెల్లవారుజామున 3-4 గంటలకు అలా నీటిలోనే ఉండి జపం చేస్తారంట. అప్పుడు సూర్యుని గురించి స్తోత్రం చేస్తారంట. ఆ సమయంలో గాయత్రి మంత్రంతో పాటు మీరే కదా ప్రత్యక్షమైన దేవతలు సూర్యనారాయణులు, మీకంటే ఎవరు దేవుడు ఉన్నారు? ఆ సూర్యుడిని సూర్యుడిగా చూడకుండా సాక్షాత్ నారాయణ స్వరూపంగా చూసి మీరే కదా ఈ జగత్తుని సృష్టించి అందరికీ వెలుతురునిచ్చి మీరే అందరిని లేపుతున్నారు. అలాంటి మీరే అందరి లోపల ఉండి రక్షిస్తున్నారు. అలాంటి మీరే అందరికీ సాక్షిభూతంగా ఉండి జగత్తుని నడిపిస్తున్నారు. అలాంటి గొప్పమైన ఆ సూర్యదేవుడైన మీకు నమస్కారం అంటూ ఇలా ఏకాంతంగా భగవదారాధనం చేసుకుంటూ ఆ చక్రనదీ తీరంలో పులహాశ్రమంలో ఉండారే అనేదే ఈ 7వ అధ్యాయం యొక్క కథ. అథ 7మోऽధ్యాయః శ్రీశుకోవాచ భరతస్తు మహాభాగవతః యదా భగవతా అవనితల పరిపాలనాయ
సంచింతితః తదనుశాసనపరః పంచజనీం విశ్వరూపదుహితరం ఉపయేమే తస్యాముఖవా ఆత్మజాన్ కాత్స్నేన అనురూపాన్ ఆత్మనః పంచజనయామాస భూతాదిరివ భూతసూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనం ఆవరణం ధూమ్రకేతుమితి అజనాభం నామ ఏతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశంతి స బహువిన్మహీపతిః పితృపితామహవత్ ఉరువత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వధర్మం అనువర్తమానః పర్యపాలయత్ ఈజేజ భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిః ఉచ్చావచైః శ్రద్ధయా ఆహృతాగ్నిహోత్ర దర్శపూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానాం ప్రకృతి వికృతిభిః అనుసవనం చాతుర్హోత్ర విధినా సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగక్రియేష్వపూర్వం యత్తత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్థనియామకతయా సాక్షాత్కర్తరీ పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ భావయమానః ఆత్మనైపుణ్య మృదితకషాయః హవిషు అధ్వర్యుభిః గృహ్యమానేషు సయజమానః యజ్ఞభాజః దేవాంస్తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్ ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధసత్వస్య అంతర్హృదయాకాశశరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుషరూపోపలక్షణే శ్రీవత్సకౌస్తుభ వనమాలా అరిదరగదాదిభిః ఉపలక్షితే నిజపురుషహల్లిఖితేన ఆత్మని పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిః అనుదినమేధమానః అయాజాయత ఏవం వర్షాయుతసహస్రపర్యంత అవసితకర్మనిర్వాణావసరः అధిభుజ్యమానం స్వతనయేభ్యः రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య స్వయం సకలసంపన్నికేతాత్ స్వనికేతాత్ పులహాశ్రమం ప్రవౌరాజా యత్ర వావ భగవాన్ హరిః అద్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛారూపేణ యత్రాశ్రమపదాని ఉభయతో నాభిభిః దృషచ్చక్రైః చక్రనదీనామ సరిత్ప్రవరా సర్వతః పవిత్రీకరోతి
तस्मिन् वावकिल स एकलः पुलहाश्रमोपवने विविधकुसुम किसलयतुलसिकाम्बुभिः कन्दमूलफलोपहारैश्च समीहमानः भगवत आराधनं विविक्त उपरत विषयाभिलाष उपभृतोपशमः परां निर्वृतिम् अवापा तयेत्थम् अविरतपुरुषपरिचर्यया भगवती प्रवर्धमानानुरागभर द्रुतहृदयशैथिल्यः प्रहर्षवेगेन आत्मनि उद्भिद्यमान रोमपुलककुलक औत्कण्ठ्य प्रवृत्तप्रणय बाष्पनिरुद्ध अवलोकनयन एवं निजरमणारुण चरणारविन्द अनुध्यान परिचितभक्तियोगेन परिप्लुत परमाह्लाद गम्भीरहृदयः हृदावगाढदिशनः तामपि क्रियमाणां भगवत्सपर्यां न सस्मार इत्थं धृत भगवद्व्रत ऐने याजिनवाससा अनुसवन अभिषेकार्द्र कपिशकुटिल जटाकलापेन च विरोचमानः सूर्यर्चा भगवन्तं हिरण्मयं पुरुषम् उज्जिहाने सूर्यमण्डले अभ्युपतिष्ठन् एतदुहोवाच परो रजः सवितुर्जातवेदः देवस्य भर्गो मनसेदं जजाना सुरेतसादः पुनराविश्य चष्टे हंसं गृध्राणं नृषदृङ्गिरामिमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे भरतचरिते भगवत्परिचर्यायां सप्तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।